ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు అయితే ఎగ్ బజ్జీ చేస్తున్నాను నేను. దానికోసము ఒక గిన్నె అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకుంటున్నాను. చూడండి ఎంత కావాలో అంత శనగపిండి అనేది తీసుకుంటున్నాను. కుల్లా తీసుకోవద్దు, కుల్లా తీసుకుంటే అంత మంచిగా ఉండదు. నేనైతే ఆశీర్వాద్ తీసుకున్నాను. ఇదైతే బాగుంటుంది, చూడండి ఒకసారి ట్రై చేయండి. ఆశీర్వాద్ అయితే తీసుకున్నాను. ఎగ్ బోండాకి చూడండి ఎంత శనగపిండి కావాలో అంత తీసుకోవాలి, సరిపోతుంది. దీంట్లో ఏమేమి వేయాలంటే ఎగ్ బోండాకి చూపిస్తాను, ఒకటి స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. చూడండి, కొద్దిగా పసుపు, మంచి కలర్ అనేది వస్తుంది. టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెము వంట సోడా, తినే సోడా ఉంటుంది కదా అది. ఎగ్ బజ్జీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. చూడండి వంట సోడా, తర్వాత కొంచెము కారము, ఎక్కువ కాదు కొంచెమే, చూడండి చప్పగా లేకుండా ఉంటుంది. కొంచెం కారము, సేమ్ మనకు బయట దొరికినట్టే ఉంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఎగ్స్ అనేది మీకు ఎన్ని కావాలో అన్నీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి, బాయిల్ చేసి. కొంచెము వామ, చూడండి మంచిగా డైజెషన్ అవుతుంది. ఇట్లా కొంచెం క్రష్ చేసి ఓమ అనేది వేసుకోవాలి. ఓమ ఇదంతా ఇప్పుడు పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూపిస్తాను మీకు. బజ్జీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి బ్యాటరీ అనేది, సెమీ థిక్ ఉండాలి. బజ్జీ పిండి అంతా పల్చగా ఉండకూడదు, కొంచెం థిక్ ఉండాలి ఎగ్ బజ్జీకి అనేది. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఎగ్స్ అయితే ఒలిసేసుకుంటాను నేను. ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఫోక్స్ తోటి ఇలా ఎగ్స్ అన్నీ ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేస్తే ఒక్కొక్కసారి గుడ్లు అనేది పేలుతుంది. ఇట్లా భయం ఎందుకు, ఇట్లా చేసుకుంటే మసాలా కూడా ఆయిల్లో లోపలికి వెళ్ళి కూడా మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా భయం కూడా ఉండదు. ఇట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఏం టెన్షన్ అనేది ఏం ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ఇట్లనే చేయండి. కొంతమంది పేలి మొహన్ ఆయిల్ పడి అంత రచ్చ అయిపోతుంది. అదంతా ఎందుకు, ముందే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా. అట్లా కొంచెం ఈ మధ్య వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టుకున్నాను. ఇది మధ్యాహ్నము పాపడాలు అనేది వేయించాను, పప్పుచారులోకి పాపడాలు వేయించిన. ఇంకా అదే కడాయి అనేది పెట్టేసుకున్నాను, వేరే కడాయి ఏం పెట్టలేదు. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఎగ్స్ అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఎగ్ అయితే వేస్తున్నాను, పిండిలో వేసాను. ఎగ్ అనేది మంచిగా ఎగ్గుకి అంతా పిండి పట్టేలాగా తీసుకొని మనము ఎగ్ బజ్జీ అనేది వేసుకోవాలి. చూడండి, కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, హై పెట్టుకోవద్దు. కట్ చేసి కూడా వేసుకుంటారు, కట్ చేయకుండా కూడా వేస్తారు. నేనైతే కట్ చేయకుండానే వేసాను. అంటే మనం కట్ చేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ కూడా మనము వేసుకుంటే బాగుంటుంది కదా, కొత్తిమీర ఉల్లిపాయలన్నీ. అట్లా 2 అయితే వేసాను. 2 కాల్చుకుంటే బెస్ట్, బాగా మంచిగా కాలుతాయి. 2 అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంకో 2 వేసుకున్నాము. అన్నీ ఒకేసారి వేసేస్తే కూడా కాలవు. చూడండి, చూసారా, మెల్లగా కాల్చుకోవాలి, మరి హై పెట్టొద్దు. ఒక 2 నిమిషాలు అయితే కాలనిద్దాం. చూడండి, ఎగ్ బజ్జీ అయితే మంచిగా కాలింది, తీసేసుకుంటున్నాను. చూడండి చక్కగా కాలినాయి. పేపర్ అయితే ప్లేట్లో అయితే టిష్యూ వేసుకున్నాను. ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి కూడా 2 వేసేసుకుంటాను. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇవి ఉన్న 2 కూడా ఎగ్స్ కూడా వేసేసుకొని తీసేస్తాను నేను. ఎగ్ బజ్జీ అనేది చాలా బాగుంటుంది.
ఎగ్ బజ్జీ అయితే ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడే అమ్ముతారు, ఇక్కడైతే చాలా తక్కువగా అమ్ముతారు. ఇది కూడా వేసేసుకొని, నాకైతే ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టము, అందుకనే నేనే చేసుకుంటున్నాను. వీడియో కూడా పెడదామని చెప్పేసి వీడియో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఒక 2 నిమిషాలు అయితే కాలనిద్దాం ఫ్రెండ్స్. ఇవి కూడా కాలిపోయినాయి. ఎగ్ బోండా అనేది చాలా బాగా వచ్చినాయి. కొంతమంది ఏమో ఇట్లా బయటకు వచ్చేస్తుంది, ఎగ్గు పిండి కూడా పట్టుకోదు అట్లా అని అంటది. మనం కలుపుకునే దాంట్లో ఉంటుంది, ఏదైనా సరే మంచిగా కలుపుకుంటే బాగా వస్తాయి. అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకుంటున్నాను. ఎగ్ బోండా అనేది రెడీ అయిపోయింది. ఫుల్ ఎగ్ మొత్తం వేసేసాను. ఇవి మంచిగా కొత్తిమీర ఆనియన్ చాప్ చేసి కట్ చేసి మధ్యలో చిల్లీ పౌడర్ వేసి గార్నిష్ చేసి చూపిస్తాను. ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాను. దీని మించి కొద్దిగా చిల్లీ పౌడరు, చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది చిల్లీ పౌడర్ మీద నుంచి వేసుకుంటే. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, లోపలికి చప్పగా లేకుండా ఉంటుంది. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి సాల్ట్ అనేది. తర్వాత పెప్పర్ పౌడర్, ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పెప్పర్ పౌడర్ అనేది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మిరియాలు ఉంటాయి కదా, పొడి చేసేసి వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కొత్తిమీర 2 పక్కన పెట్టుకొని తింటే అస్సలు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.